ఏపీలో మోగనున్న ఎన్నికల నగారా వారం రోజుల్లో అసలు ఏపీలో ఏం ఎన్నికలు జరగబోతున్నాయనే విషయాలు మనం వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ క్రమంలో నేడు హైకోర్టు వీటిని విచారించింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. వీలైనంత త్వరగా స్థానిక సంస్థల పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని కోర్టుకు తెలిపారు. వారం రోజుల్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను నియమించే ప్రక్రియ ప్రారంభిస్తుందని తెలిపారు. సో ఆంధ్రప్రదేశ్లో బీసీ జనాభా లెక్కింపు తుది దశకు చేరుకుందని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఇప్పటికి వరకు 99.44% వివరాలు సేకరించారని, మిగతా ప్రక్రియ మరో 10 రోజుల్లో పూర్తి అవుతుందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు నిర్ణయించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ను ఏర్పాటు చేసిందని తెలిపారన్నమాట. సో హైకోర్టు ధర్మాసనం ఏజీ వాదనలను పరిగణలోకి తీసుకుంది. ఈ క్రమంలోనే ఏజీ పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచేందుకు సమయం కోరారు. దీంతో తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సో ఏది ఏమైనా కానీ మళ్ళీ రాష్ట్రంలో ఈ ఎన్నికలు హడావిడి రాబోతుంది. దీనివల్ల మరి వైసీపీకా టీడీపీకా అనేది ఇప్పుడు అందరూ కూడా ఉత్కంఠంగా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.